RTI Live News. Ask for right. బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా మరియు జగిత్యాల జిల్లా జోన్ ఇన్ఛార్జి కాదసి రవీందర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వక చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, క్యాతన్పల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట మున్సిపాలిటీ మరియు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు జరుగు మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అణచివేయబడ్డ వర్గాల అభివృద్ధి అధికారాన్ని అందించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి దాగం శ్రీనివాస్ మరియు నాగుల కిరణ్ బాబు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ రాజేంద్ర ప్రసాద్, నస్పూర్ మండలం ఇన్ఛార్జ్ వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. మాన్య శ్రీ కాంశీరామ్ అమర్ రహే, అమర్ రహే. మాన్య శ్రీ కాంశీరామ్ అమర్ రహే, అమర్ రహే. మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మిత్రులారా, మంచిర్యాల జిల్లా బహుజన బిడ్డలందరికీ జై భీములు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ యొక్క పోటీలో బహుజన బిడ్డలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ సోదరులు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలు అందరికీ కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ మీరు ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మిత్రులారా, ఈ పార్టీ జాతీయ పార్టీగా మీ ముందు ఉంటుంది. అంతేకాకుండా ఇది మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధి విధానాల్లో పనిచేస్తుంది. ఈ పార్టీ యొక్క మేనిఫెస్టో భారత రాజ్యాంగమే. మరి భారత రాజ్యాంగమే అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆర్థిక వ్యవస్థతో, రాజకీయ వ్యవస్థతో ముందడుగు ఉండాలనేటువంటి యొక్క విధి విధానాన్ని పాటించేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మిత్రులారా, మీరు ఆలోచించండి. మరి మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలామంది జీవన పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగానే ఉంది. మరి ఈ వ్యవస్థ ఎందుకు మారటం లేదు అంటే పాలకులు పరిపాలన విషయంలో ఒక విధి విధానం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా సొంత ప్రణాళికను ప్రవేశపెట్టి ప్రజల్ని ఆల్రెడీ మభ్యపెట్టి అనేక విధాలుగా మోసాలు చేస్తూ, గద్దెలు నెక్కుతూ, కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ మరి వారిని మరి ఒక మాయమాటలో చెప్తూ వాళ్ళ ఓట్లు వేయించుకుంటున్నారు. నెగ్గిన తర్వాత ఆయా పార్టీల యొక్క సొంత మేనిఫెస్టోను ఫాలోఅప్ చేస్తూ వారు ఆర్థికంగా ఎదుగుతూ ప్రజలకు సేవ చేయకుండా కాలయాపన చేస్తూ మరి 78 ఏళ్ళు గడిచింది. మిత్రులారా, ఇప్పటికి చూడండి దారిద్ర్య రేఖకు ఎంతమంది ఉన్నారు. మరి బీసీలు ఏం పని చేస్తున్నారు, ఎస్సీలు ఏం పని చేస్తున్నారు, ఎస్టీలు ఏం పని చేస్తున్నారు అనేది చూస్తే చిన్న చిన్న పనులు చేసుకుంటూ అనేక డిగ్రీలు పొందినా, అనేక పట్టాలు పొందినా కేవలం 15,000కు, 10,000కు, 20,000 జీతానికి ఆయా కంపెనీలలో పనిచేస్తున్నారంటే ఈ భారతదేశం అభివృద్ధి చెందినట్ట మరి చెందినట్ట మీరు ఆలోచించండి. మేము ఒకటే కోరుతున్నాం మిత్రులారా, ఇది రాజకీయ పార్టీ, ఇది రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీ. ఈ పార్టీని మీరు అందరూ మరి కులాలకు, మతాలకు అతీతంగా విద్యావంతులుగా మరి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మీరు వ్యక్తులుగా మరి దీన్ని ఆదరించి మరి ఈ పోటీలో ఉండాలి. మీకు కూడా ఆల్రెడీ ఈ యొక్క పార్టీ అవకాశాలు కల్పిస్తుంది. మీరు వెనుకంజ వేయకుండా కేవలం ఒక ఆర్థికమైనటువంటి ఒక డబ్బునే ఊచి చూడకుండా ప్రజల మన్ననలు పొందడానికి మీరు రంగంలో ఉండాలి. మరి మన జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక కార్పొరేషన్ ఉంది. మరి ఆయా ప్రాంతాలలో రిజర్వేషన్ ప్రకారం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మరి అనేక ప్రజలకి ఆల్రెడీ అవకాశాలు వచ్చినాయి. మీరు ఎందుకు అసలు ఈ రాజకీయంలో పాల్గొనాలని అనుకుంటలేరు?
ఎందుకు పాల్గొనద్దు? మనకు కూడా ఒక అవకాశం వచ్చింది. మిగతా పార్టీలా కాదు మన పార్టీ అందరికి కూడా అవకాశాలు కల్పిస్తుంది. మీరు రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి మన ప్రజలలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజాక్షేత్రంలో ఉండి మనం పోరాటం చేస్తూ ప్రజల యొక్క మన్నన పొంది ప్రజా పోరాటాలకు ప్రజలకు వారి యొక్క సౌకర్యాలు కల్పించి మనం ఆల్రెడీ గుర్తింపు తెచ్చుకోవాలి. మన పార్టీ అనేది బహుజన్ సమాజ్ పార్టీ, అంటే బహుజనులది ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి పార్టీ. మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, యుక్త వయసు ఉన్నటువంటి కానీ, మేధావులు కానీ ఈ యొక్క పార్టీని ఆదరించి ఈ పార్టీలో చేరి మరి మీరు రాజకీయ రణక్షేత్రంలో మరి ముందుండి మీరు గెలుపు దిశలో పయనించాలని మేము ఆల్రెడీ జోనల్ ఇన్ఛార్జిగా మరి జిల్లా బాధ్యులుగా మరి ఆయా ప్రాంతాల బాధ్యులుగా మీకు విన్నవిస్తున్నాం. మీరు ఇప్పుడు ఎలాంటి సంశయం లేకుండా ముందుకు వచ్చి ఎన్నికల్లో పాల్గొనాలని కోరుకుంటూ మీ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.